లలిత జ్యువెలర్స్ వారి డబుల్ ధమాకా ఆఫర్. అన్ని బంగారు నగలపై తరుగులో 1% తగ్గింపు. పాత బంగారు నగల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. అయ్య బాబాయ్ పంతులు గారా, ఇదేంటండి బాబాయ్ ఇలాగొచ్చారు? లోకం అంతా తలకిందులైపోద్దండి. ఏంటి చిన్నబాబు గారా? రండి బాబు రండి. మీ నాన్నగారితో గొడవ పెట్టుకున్నారని కదా బాబు, కరెక్ట్ గా రావాల్సిన చోటుగా వచ్చారు బాబు. మాలాంటి వాళ్ళు ఇక్కడ నుండి వెళ్ళి గొడవలు పెట్టుకుంటాం, తమరు లాంటి చదువుకున్న వాళ్ళు గొడవలు పెట్టుకుని ఇక్కడికి వస్తారు కదా. అరే అప్పగా అయ్యగారికి 200 మిల్లీగ్రాములు పోయిరా. ఏ క్లాస్? 200 మిల్లీలు తాగితే గొడవలు తగ్గిపోతాయంటావా? తాగి చూడండి బాబు, తర్వాత చెప్పండి కదా. నేను వచ్చింది తాగడం కోసం కాదు, మీ అందరి చేత తాగుడు మానిపించడం కోసం. మహాత్మా గాంధీ గారు వచ్చారా? చూడండి బాబు, గాంధీ గారికి 100 ఏళ్ళు నిండగానే ఇచ్చారు బాబు. ఏంట్రా నీతులు చెప్తున్నావు? ఏమయ్యా, నీ వ్యాపారం కోసం ఇంతమంది ఉసురు పోసుకుంటావా? నీకేం న్యాయంగా అంటే నువ్వు చెప్తే మేము వ్యాపారం అది కదయ్యా, నేను చెప్పే సంధ్య వందనం, సంధ్య వందనం, సంధ్య వందనం, సంధ్యా వందనం చెయ్యబోతున్నాను. సంధ్య చాలా అందంగా ఉంది. గురుగారు గురుగారు, అటు చూడండి గురుగారు, సంధ్య ఎంత అందంగా ఉందో. వాళ్ళు తాగి తందనాలాడితే మీకెందుకో? ఎంత కొట్టారు? ఎన్ని దెబ్బలు? మంచి చెప్తే కొట్టడానికి వాళ్ళకి చేతులు ఎలా వచ్చాయో? మంచి చెడు తెలిసే స్థితిలో వాళ్ళు ఉంటే వాళ్ళెందుకు తాగుబోతులు అవుతారు? అయితే మాత్రం పెద్ద బిలహరి గణపతి శాస్త్రి గారు కొడుకువు కళ్ళు పాకలు చొరబడి దెబ్బలు తిని రావడానికి మీకు సిగ్గుగా లేదు? తిరిగి చావుగొట్టలేకపోయారా వాళ్ళని? నేను తాగలేను కదా, నా భాషలో నేను మాట్లాడాను, వాళ్ళ భాషలో వాళ్ళు మాట్లాడారు. మాట్లాడడం వరకు సరే, కానీ బొత్తుగా నాటు భాషలో మాట్లాడారు సన్నాసులు. మరెప్పుడు వాళ్ళకి బుద్ధి చెప్పాలనుకోకుండా మీకు మంచి బుద్ధి చెప్పారు వాళ్ళు. వాళ్ళకు బుద్ధి వచ్చేంత వరకు నాకు బుద్ధి రాదుగా. అంటే ఇంకా వాళ్ళ చేత తాగుడు మాన్పించగలనని అనుకుంటున్నారా? ప్రయత్నిస్తాను. మళ్ళీ వాళ్ళు మిమ్మల్ని తంటే? తనులు తింటాను. మళ్ళీ నా ప్రయత్నం నేను చేస్తాను, మళ్ళీ మళ్ళీ చేస్తాను. ఈ ఊళ్ళో ఏ మూల ఏ చెడ్డ జరిగినా దానికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో కారణం తాగుడేనని తెలుస్తుంది. అలాంటి తాగుడు నేను మానిపిస్తాను. నా ప్రాణాలు పోయినా సరే అదే నా లక్ష్యం, గమ్యం కూడా. మీ గమ్యం తర్వాత, కాపురం ఇప్పుడు. అల్లుగుడ్డ ఎర్రంగని మా బొమ్మర్తి కాడు అల్లిగినాడు నా పిచ్చి తండ్రి. ఇచ్చిన దొరువులు సాలేదా? మళ్ళీ వచ్చావు? అవును, మళ్ళీ వచ్చాను. ఇక్కడున్న వీళ్ళెవరూ తాగడానికి వీల్లేదని చెప్పడానికి వచ్చాను. తాగొద్దని చెప్పడానికి నువ్వెవడవయ్యా? ఆకాశం నుంచి దిగొచ్చిన దేవుడువా? వెళ్ళరమ్మా. ఏమండి, ఒక్కసారి నా మాట అంటే మంచి మాటలతో చెప్తే వినిపించుకోరన్నమాట. మీ భాషలో చెప్పాలంటారు, చెప్తా. ఆ భాష నాకు బాగా తెలుసు.
లేండి బాబు, దండాలు బాబు, లేండి బాబు, మీకు దండం. అందరికీ ఇదే చెప్పడం, ఇక మీద ఎవడన్నా తాగాడంటే ఒళ్ళు కుళ్ళ పొడి చేస్తానంతే. చారుకేశ, సాధన ప్రారంభిద్దామా? సంధ్య, కాస్త మంచినీళ్ళు తీసుకురామ్మా. అదేమిటి ఆకు? అదే అదేం లేదు గురుగారు, ఈరోజు త్రిపుర సుందరి వ్రతం కదా, ఇల్లంతా మామిడి తోరణాలు కట్టంగా, అది చూడండి. సుందరి నీ దివ్య రూపము చూడ. తనకు దొరికేనమ్మా. ఏమిట్రా ఇది? ఈరోజు త్రిపుర సుందరి వ్రతం కదా, ఈ త్యాగరాజ కీర్తన మీ చేత పాడించుకుందామని మర్చిపోకుండా ఆకు మీద రాసుకున్నానండి. అలాగా, పాడుతాను బాబు. సంగీతం మీద అంత శ్రద్ధ ఉన్నందుకు నాకు చాలా సంతోషం నాయన. వాళ్ళని కొట్టినందుకు నాకు చాలా బాధగా ఉందంటే, వాళ్ళకి నాకు తేడా లేదనిపిస్తుంది. కానీ వేరే గత్యంతరం లేక. చూడండి, మీరు కొట్టినందువల్ల వాళ్ళ పగ పెట్టుకుంటారే గాని మారిపోతారనుకున్నారా? మీకు భయపడి కొన్నాళ్ళు చాటుగా తాగుతారు, తర్వాత మళ్ళీ కథ మామూలే. వాళ్ళని కట్టుకున్న పెళ్ళాలే నోరు మూసుకుని భరిస్తున్నారు. ఇక వాళ్ళని మీరు ఎలా బాగు చేయగలరు? అవును, వేరే మార్గం ఆలోచించాలి. వరద బాధితులు, వరకట్న బాధితులు, కరువు బాధితులు, రాజకీయ బాధితులు, రకరకాల బాధితులున్న మన దేశంలో తాగుబోతు భర్త బాధితులున్నప్పటికీ ఇలా ఒక్కటిగా చేరింది ఎన్నడూ లేదు. మీ బాధలు తీరడానికి మీకొక మార్గం చెప్తాను. నిష్కర్షగా, నిర్దయగా, నిర్భయంగా, నిర్మోహమాటంగా మీరు వ్యవహరిస్తే చాలా సులువుగా తీరుతుంది సమస్య. అంటే ఏం చేయమంటది పిల్ల? చెప్తున్నా. మీ పిల్లలు రోడ్డు మీదకి పాకి మట్టి తింటున్నారనుకోండి, ఏం చేస్తారు మీరు? పిర్ర మీద ఒకటి అంటిస్తాం. కరెక్ట్. అలా భర్తనంటించే దేశం కాదు కదా మనది, పతివ్రతల దేశం కాబట్టి కొట్టక తిట్టక పరోలా సాధించుకోవాలి. పిల్లల్ని కొట్టకుండా దారికి తీసుకురావాలంటే ఏం చేస్తారు? చేతిలో బెల్లం ముక్క పెట్టి మట్టి పెట్ట పారేమంటాం. అది పాయింట్. ఇప్పుడు ఏమిటంటే, మొరాయించే మొండి పిల్లలు కదా మొగుళ్ళంటే, కాబట్టి మట్టి బిడ్డ పారేస్తే గాని బెల్లం ముక్క పెట్టమని మీరు మొండికెత్తాలి. బెల్లం ముక్క అంటే పిల్ల? బెల్లం అంటే బెల్లమే కదా. ఇప్పుడు చెప్పండి, రాత్రి తాగి ఇంటికి రాగానే మీ ఆయన ఏం చేస్తాడు? అరుస్తాడు. ఆ తర్వాత ఏం చేస్తాడు? గిన్నెలు తెపాళాలు తంతాడు. తర్వాత తిండెట్టమంటాడు. తర్వాత తర్వాత ఏంటి? తిట్టుకుంటూ తింటాడు. తర్వాత తినేసి మళ్ళీ తింటాడు. తర్వాత మంచం ఎక్కేస్తాడు. తర్వాత దొంగని గుర్రెడతాడు. ఏటి పిల్ల? గుర్రు కొట్టడానికి ముందు, మంచం ఎక్కిన తర్వాత ఏం చేస్తాడు? అది ఇక మీద అది వీల్లేదని ఖచ్చితంగా చెప్పేయండి. ఈ రోజు నుండి తాగొస్తే అతని పక్కకు కూడా మీరు వెళ్ళకూడదని ఒట్టు పెట్టుకోండి. ఏ రోజు తాకపోతే ఆ రోజే పక్కకొస్తామని నిక్కచ్చిగా మీ ఆయనతో సవాల్ చేయండి. ఏ కొడతారా?
కొన్ని రోజులు దెబ్బలు తినండి. తిడతారా? తిట్టించుకోండి. కానీ పక్కకు మాత్రం రానివ్వకండి. అలా 10 రోజులు పట్టుదలగా ఉండండి. 11వ రోజు తాగకుండా ఇంటికి వస్తాడు మీ ఆయన. నా ఇంటికి మట్టుకు రాడు. ఏ గుడిసె దాని కొంపగా పోతాడు. ఎన్నాళ్ళు పోతాడు? ఇల్లు ఇల్లాల్ని వదిలేసి గుడిసెట్టు కొంపలో ఏ మొగుడు ఉండిపోడు. ఇంతకన్నా మగవాడి మీద మరో బ్రహ్మాస్త్రం ఏదీ లేదు. ఒప్పుకుంటారా లేదా? ఒప్పుకున్న వాళ్ళంతా ఈ పక్కకు రండి. 1 2 3. వీళ్ళందరి బాధలు చూస్తుంటే మనం అనుకున్న పథకం తప్పేమో అనిపిస్తుంది. మొత్తానికి ఏమైతే నీవు లలిత, ఊళ్ళో అంతమంది చేత ఒప్పించావు. ఈ ఆడవాళ్ళంతా అదే పట్టుదలతో ఉంటే మనం సగం గెలిచినట్లే. ఆగండి, మన వాళ్ళలో మహాపతివ్రతలు కొంతమంది ఉన్నారు కదా, అదే సమస్య. మానేశాను 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 మానేశాను. కళ్ళు కుండలా నిండుగా నువ్వు నా ఎదురుగా ఉండగా నాకు ఎందుకే కళ్ళు? నిన్ను ముట్టుకోకుండా ఈ అన్నాలు బతకగలనే. మానేశాను. నీ మీదొట్టు కావాలంటే చూడు. మానేశానే. వెంకటేశ్వర మీద ప్రమాణించి. వెంకటేశ్వర ఆడవుడు. వెంకటేశ్వర మీద ప్రమాణం. త్రిమూర్తుల మీద ప్రమాణించి. త్రిమూర్తుల మీద ప్రమాణం, సత్యనారాయణ స్వామి మీద ప్రమాణం, సింహాద్రి అప్పల మీద ప్రమాణం. మానేశానే. నువ్వు నన్ను ముట్టుకుని తెస్తాలే. ఈ జన్మలో మళ్ళీ కళ్ళు సారా ముట్టుకునే. సంధ్య, ఎంతకాలం ఇలా దొంగచాటుగా కలవడాలు? చిక్కగా ఉంది. ఈవేళ ఇక్కడికి వచ్చింది చదువు కోసం కాదు, ఈ సంధ్య కోసమే. నీకు తెలుసు కదా, త్యాగరాజస్వామి, ముత్తుస్వామి దీక్షితులు, క్షేత్రయ్య, అన్నమాచార్య, అప్పలాచార్య, ఆత్రేయ, వేటూరి అందరూ అయిపోయారు. మన పెళ్లి మాత్రం కాలేదు. త్వరగా మీ నాన్నతో మాట్లాడు సంధ్య. మా నాన్న సంగతి నీకు తెలుసు కదా, ముక్కు మీద కోపం. సమయం చూసి చెప్తానులే. వాళ్ళ కోసం పడుచు వాళ్ళం మనం ఊరుకుంటామా? ఓ పని చేద్దాం, అప్పుడు చచ్చినట్టు ఒప్పుకుంటారు. తప్పు చేసేద్దాం. ఏ? అబ్బా, చూడలే. సంధ్య, సంధ్య ఆగు, ఆగమంటే. అప్రాచ్యుడా, నువ్వు బ్రాహ్మణుడివా? నీకా నేను బ్రహ్మోపదేశం చేశాను? గురువు దైవమని మాయమాటలు చెప్పి నా వెనుక నాకే గోతలు తీస్తావా? ఎంతకు తెగించావురా ద్రోహి, ద్రోహి! పడకండి, మీరు ఎక్కువ మాట్లాడకండి. మీ ఆరోగ్యం బాగలేదు. నా సంగీతానికి వారసుడు కావాలని చెప్పి చెరదీశానే గాని నా బిడ్డకు భర్తవు కావాలని కాదురా, కాదు. గణపతి శాస్త్రి కూతురు పెళ్లి చేయాలంటే నీలాంటి అనాథతో ఏం కర్మరా? ఎన్ని లక్షలైనా వరకట్నంగా ఇచ్చి మంచి అల్లుండి కొనుక్కోగలను. చూడరా, తల్లెత్తి నన్ను చూడరా. ఎవరిని? నేను గణపతి శాస్త్రిని, వెలహరి గణపతి శాస్త్రిని. నా ఎదురుగా నిలబడే అర్హత నీకుందిరా? నేను చూడు, వాడి చూడు. ఇంత చేసి ఇంకా నాకు విసురుతూ నిలబడ్డాడు, నక్కలాగా. ఈ పాపిష్టి ముఖం ఇంకెప్పుడు నాకు చూపించకు. ఈ నీడ కూడా బిలహరి గణపతి శాస్త్రి ఇంట్లో మరెప్పుడు పడకూడదు. ఓరా, ఓ! ఈ నీచుడితో సంపర్కం పెట్టుకున్నందుకు ఈ రోజుతో మైల స్నానం చేసి వదిలించుకుంటాను. గాయత్రి, స్నానానికి సిద్ధం చేయి. అతను వెళ్ళిపోతే మీరింకో మైల స్నానం చేయవలసి వస్తుంది నాన్న. అది నా కోసం.
వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నారు. రోజులు మారుతున్నాయి, మనం కూడా మారడం అవసరం అనిపిస్తోంది. అబ్బాయి మన కులమే కదా, ఇంత జరిగాక వాళ్ళిద్దరిని మీరు ఆశీర్వదించడమే మంచిదనిపిస్తుంది. పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భక్తులకు సుస్వాగతం. మా అమ్మాయిని అల్లుణ్ణి ఆశీర్వదించడానికి వచ్చిన మీకందరికీ నా ధన్యవాదాలు. ఇతనే నా అల్లుడు అని చెప్పుకోవడానికే నాకెంతో గర్వంగా ఉంది. నా పిల్ల పెళ్లికి ఇస్తున్న రిసెప్షన్ లో నేనే కచేరీ చేయాలని పట్టుబట్టాడు మా అల్లుడు. అల్లుడిని అల్లుడుగానే కాకుండా నా ప్రియ శిష్యుడిగా, నా సంగీతానికి నేను ఎన్నుకున్న వారసుడిగా తృప్తిపరచడం నాకు కూడా తృప్తిగా ఉంటుంది. పరిగమ పదలే సంపదలుగా గలవాడిని. ఇతనికి వరకట్నంగా నేను ఏమీ ఇచ్చింది లేదు, తను నోరు తెరిచి అడిగి కూడా లేదు. ఇప్పుడు అడగదలుచుకుంటే ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. బిడ్డ తండ్రిగా నువ్వు అడిగిన వరకట్నం ఇస్తాను, అడుగు బాబు. ఇప్పుడు ఏం కావాలని అడుగుతున్నారు మామగారు? ఏం కావాలి అని అడిగితే నేనేం చెప్పను? నాకు అన్నీ ఇచ్చారు. మామగారు కాకముందు నన్ను కాదన్నారు, కూడదన్నారు, కాలదన్నారు, కాండ్రించి ఉమ్మారు. అవన్నీ నాకు ఆశీర్వాదాలే. వరకట్నంగా ఏదైనా అడిగి తీరాలని, అడిగింది ఏదైనా ఇస్తానని సభాముఖంగా చెప్తున్నారు కాబట్టి సభలో వారిని చిన్నబుచ్చలేక వారి పెద్ద మనసు మీద గౌరవంతో ఏదో చిన్నవాడిని ఒక చిన్న వరం వారి దగ్గర ఉన్న వరమే వరకట్నంగా అడగక తప్పటం లేదు. కానీ వరకట్నం చట్టరీత్యా నేరం. అందుకని కట్నం డబ్బు రూపేణా కాకుండా సంగీత కళానిధి జ్ఞాపకంగా జీవితాంతం నేను వారిని స్మరించుకునే విధంగా ఏదో వారికి నచ్చిన ఒక రాగాన్ని నాకు వరకట్నంగా పారేస్తే అదే 10,000. మీకు తెలుసు, వారికి నచ్చిన రాగం, మీరంతా మెచ్చిన రాగం, వారికి ఎంతో పేరు తెచ్చిన రాగం బిలహరి. అది నాకు వరకట్నంగా కావాలని అడుగుతున్నాను. బిలహరి రాగానికే వన్నె తెచ్చిన బిలహరి గణపతి శాస్త్రి గారు వారి పేరులో మొదటి 4 అక్షరాల్ని నా మొహాన పడేస్తే అదే నాకు వరకట్నం. అంటే జీవితాంతం వారు ఎప్పుడు ఎక్కడ బిలహరి రాగాన్ని పాడకూడదు. జనమిచ్చిన ఆ బిరుదు ఇంకా ఆయన పేరులో ఉండదు. ఎలా ఉంటుంది? నాకు దానంగా ఇచ్చేశారుగా. సంగీత కళానిధి బిలహరి గణపతి శాస్త్రి ఇక మీదట కుత్తి గణపతి శాస్త్రి. కొంచెం ఆగండి, మీరు తొందరపడకండి. చారుకేశ, మొదటిసారి నువ్వు నన్ను కలిసినప్పుడు నేను మీ ఏకలవ్య శిష్యుడినే కానీ బొటన వేలు కోసి గురుదక్షిణగా ఇవ్వలేనన్నావు. ఇప్పుడు నా గొంతు కోసి గురుదక్షిణగా ఇవ్వమంటున్నావా? అలాగే ఇస్తాను. కన్న కూతుర్ని కన్యాదానం చేసేటప్పుడు కూడా కన్నీళ్లు పెట్టుకోను నేను. ఇప్పుడు కన్న తల్లి వంటి బిలహరి రాగాన్ని కన్నీటి ధారతో నీకు ధారదత్తం చేస్తున్నాను. తీసుకో, తీసుకో. హిరణ్యగర్భగర్భస్థం హేమబీజం విభావతో అనంత పుణ్యఫలదమదశాంతిం ప్రయచ్చమే ఇదం బిలహరి రాగనాం తుభ్యమహం సంప్రతలే నమః ఓష్ణో హస్తాభ్యాం ప్రతిగృహ్ణామి. ఇప్పుడు నేను ఎలా కచేరీ చేయగలను? నన్ను చేసిన బిలహరి రాగం లేని కచేరీ నేను చేస్తే అది కృతం లేని యజ్ఞం అవుతుంది, వ్రతం లేని తీర్థం అవుతుంది. కాబట్టి ఇంకెప్పుడు నేను కచేరీ చేయను. అది చూడు, నన్ను క్షమి. నమస్కారం. ఆగు బాబు, ఎక్కడికి వెళ్తున్నావు? వదిన, నేను అది ఏమిటి, భోజనం చేయకుండా వెళ్ళిపోతావా? సారా భోజనం చేద్దు గాని. వదిన, నేను భోజనం అంటే ఏమిటి నసుకుతున్నావు? ఏం లేదు వదిన. నేను వెళ్ళొస్తాను నాన్నగారికి చెప్పినా ఆయన కనీసం భోజనం చేసి వెళ్ళమని వదిలే వదిన.
అయినా నీ ఇంట్లో నువ్వు భోజనం చేయడానికి ఎవరైనా చెప్పాలటయ్యా? సరే ఉండు, మామగారి చేత నేనే చెప్పిస్తాను. మామగారు, భోజనం పెట్టేస్తాను, మడి కట్టుకోండి. సూర్యం కూర్చున్నాడు, అతను కూడా ఒక మాట పలకరించండి. భోంచేయమని మీరు ఒకసారానండి. ఏ నేను భోంచేయమని చెప్తే గాని వాడు భోంచేయడా? ఆహా, అనకపోతే భోంచేయడని కాదు, మీరు ఒక మాట అంటారేమోనని అనుకుంటున్నాడు. అంత పట్టింపా వాడికి? ఈ రోజు మీ కొడుకేగా మీ గౌరవాన్ని కాపాడాడు. ఏమిటి వాడు పాడింది? నేను నేర్పిన పాటేగా, అంతేనా? తనుగా నేర్చుకున్న పాఠం ఏదో నాకు అప్పచెప్పమను, అప్పుడు ఒప్పుకుంటాను. సూర్యం, సూర్యం, ఎవరు? నేనయ్యా, వరాలయ్యనే. రండి రండి, దయచేయండి. తమరి రాక నాకెంతో సంతోషం సుమండి. ఆపోయ్యా, అలవాటు ప్రకారం నాకు అర్జెంటుగా పాడాలనిపిస్తుంది. మరి వాడేయండి. పక్క వాద్యం నీకేనండి, మాకు అక్కర్లేదా? అబ్బబ్బబ్బబ్బా, ఇంతకీ నువ్వు ఎక్కడయ్యా? ఇదిగో ఇక్కడ. ఇక్కడ ఇదిగో, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చానయ్యా. అలాగే మాట్లాడుకుందాం. మాట్లాడవచ్చు, ఇంతకీ నువ్వు ఎక్కడా? ఇదిగో ఇక్కడ ఆ? నమస్కారం. ఎంత సాధించావయ్యా. నేను ఢిల్లీలో సుప్రీం కోర్టు కేసు గెలిచి వచ్చే లోపల నువ్వు ఊరంతటినీ మార్చేసావు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడే మొదలు పెట్టాను. తమలాంటి పెద్దల ఆశీస్సులుంటే నేను ఏమైనా సాధించగలను. రండి. చల్లకొచ్చి ముంత దాచే లాయర్నే కాదయ్యా, ఏది మాట్లాడినా బల్లగుద్ది మాట్లాడడం నాకు అలవాటు. ఇంతకీ మీరేమంటున్నారు? ఎంతకాలం ఉంటే చేతులు కాల్చుకుంటావు? పొద్దున్న టిఫిన్ చేయలేదయ్యా. తినండి. చూడు, నువ్వు మా అమ్మాయి ప్రేమించుకున్న విషయం మీకు తెలుసో లేదో గాని నాకు తెలుసు, ఊళ్ళో వాళ్ళకి తెలుసు. ఇలాంటి విషయాలు ఎక్కువ కాలం వాయిదా వేయకూడదయ్యా. హియరింగ్ అయిపోతూనే జడ్జిమెంట్ అయిపోవాలి. నీకు మా అమ్మాయికి తొందరలోనే పెళ్లి, ఇది నా తీర్పు. ఏమంటావు? కాదన్నా ఉంటే కోర్టు ధిక్కరణ అవుతుంది. నాకు అర్థమైంది, అర్థమైంది. వస్తా. బాబా, నమస్కారం. నా పేరు వరాలయ్య. ఒక మంచి వార్త తీసుకొచ్చాను, లోపలికి రావచ్చా? అక్కర్లేదు, అక్కడి నుంచే చెప్పండి, నాకు వినిపిస్తుంది. నమస్కారం శాస్త్రి గారు. మీ అబ్బాయి సూర్యం మా అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు. శుభలేఖ ఇచ్చి వెళ్దామని వచ్చాను. మీ ఆశీస్సులు కావాలని, మీరు తప్పకుండా రావాలని వధూవరులు ఇద్దరూ కోరుకుంటున్నారు. నేను కూడా స్వయంగా ఆహ్వానిస్తున్నా. గుర్రాన్ని గాడిదని ఒక బండికి కట్టడానికి పౌరోహిత్యం చేస్తున్నది తమరేగా? చాలా మంచివాడు. ఉదయం శుభలేఖ తీసుకుని అతని చేతికి 10 రూపాయలు ఇచ్చి పంపించు. మన గుమ్మంలోకి వచ్చి శుభవార్త చెప్పిన వారికి దారి ఖర్చులు ఇవ్వడం ఆనవాయితీ. పర్వాలేదు, తీసుకుని ఇవ్వండి. పిలహరి గణపతి శాస్త్రి గారు కదా, ఆయన జ్ఞాపకంగా ఉంచుకుంటా. ఆయన నోటికి చిల్లు పడింది అనుకున్నాను. నోటికి చిల్లు పడింది. చిల్లు పడ్డవి చల్లవండి.